నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. మీరు బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకు బంపర్ ఆఫర్ అంటూ కేంద్రం ఒక స్కీమ్ని తీసుకొచ్చిందంటూ ఒక అంశం అయితే సోషల్ మీడియా వేదికగా చాలా బలంగా వినిపిస్తుంది. మరి ఆ బంపర్ ఆఫర్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. సో మామని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మామ నమస్కారం. నమస్తే అండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఓ బంపర్ ఆఫర్ అంటూ ఒక అంశం సోషల్ మీడియా వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది. సో బంగారం విషయంలో మరి కేంద్రం ఇచ్చినటువంటి ఆ బంపర్ ఆఫర్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు గోల్డ్ అండి, బంగారం. ఎస్, బంగారం ఇష్టపడని ఆడవాళ్లే కాదండి, మగవాళ్ళు కూడా ఉండరు. మీరు బప్పీ లహరిని తీసుకోండి, ఒకప్పుడు ఇంతంత వేసుకునేవాడు ఆయన. ఇప్పుడు మన గోల్డ్ మ్యాన్ అని మనం చూసాం. ఎస్, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ కొన్ని కిలోలు వేసుకున్నారు. అంటే బంగారం ఎవరికైనా ఇష్టమేనండి. కథ ఏంటంటే ఆఫ్ లైట్ ఏమైందంటే ఈ మోడర్న్ ఇదిలో మనుషులు ఎక్కువ బంగారం వాడకుండా మరీ హై లెవెల్ వాళ్ళైతే ప్లాటినంకి వెళ్తారు. ఈవెన్ రింగ్స్ కూడా పెళ్ళిళ్ళలో కూడా బంగారం బదులు ప్లాటినం వాడుతున్నారు. అయితే అసలు బంగారం ఎందుకు, బంగారం వల్ల ఏంటి ప్రయోజనం అంటే, సాధారణంగా మనకి బంగారం అనేది మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పు చేయకుండా అవసరానికి మనకు అది ఆదుకుంటుంది. ఇప్పుడు ఒక పూర్వం అయితే ఇప్పుడు మీకు గోల్డ్ లోన్స్, మీకు గోల్డ్ లోన్కి వెళ్ళారనుకోండి బ్యాంక్కి, మీకు ఫార్మర్స్ అయితే ఒక రేటు ఉంటుంది, నువ్వు వ్యవసాయదారుడివా, వ్యవసాయదారులకు తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పంట పెట్టుబడికి బంగారం తాకట్టు పెట్టి తీసుకొస్తారు డబ్బు. సాధారణంగా అందుకే నగలు ఉంటాయి ఆడవాళ్ళ దగ్గర. ఆడవాళ్ళ నగలు ఎప్పుడూ కూడా బ్యాంకుకి వెళ్ళి చదువుకుంటూ ఉంటాయి, అంటే బ్యాంకులో ఉంటాయి. ఆడవాళ్ళని మీరు తిడతారు కదా, ఆడవాళ్ళకి బంగారం పిచ్చి, ఆడవాళ్ళు బంగారాలు వేసేసుకుంటారు. నిజమే, దే విల్ ఎంజాయ్, అది మనం కాదని అంటలేదు. కానీ అవసరానికి ఆదుకునేది, అమ్మాయి పెళ్ళికి ఆదుకునేది బంగారమే. ఒక వ్యవసాయదారుని ఆదుకునేది లేదు, పిల్లల చదువులకి ఉపయోగపడేది మీరు ఏమైనా తీసుకోండి. ఇవాళ మీరు విదేశాలకు వెళ్ళాలంటే మనం అప్పు చేయకుండా, అంటే తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ తెచ్చుకున్నాం అనుకోండి, మన పిల్లల్ని సుఖంగా పంపించవచ్చు. నెల నెల అప్పుల వాళ్ళు వచ్చి మన నెత్తి మీద కూర్చోరు కదా. కాబట్టి బంగారం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బంగారం కొనాలి మనిషి, అలాగని మనకి మించి కొనకూడదు. ఇప్పుడు మీరు ఒక చీర 5,000 ఇచ్చి కొనుక్కునే బదులు 1 గ్రామ్ బంగారం కొనుక్కోండి, చీర 500లో కొనుక్కోండి. ఎందుకంటే ఇది ఉపయోగపడుతుంది మనకి. ఇప్పుడు మీకు చీరలు కూడా ఇప్పుడు 50,000లో ఉన్నది, లేకపోతే 5 లక్షల్లో ఉన్నది 500లో వస్తుంది, అదే మోడల్. అంటే అలాగా మీరు ఒకప్పుడు సమంత ఒక చీర కట్టుకుంది, ఆ చీర అప్పుడు ఎన్ని వేలో చెప్పారండి నాకు, ఇప్పుడు 30,000 33 ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులే, 300కి అదే చీర నాకు దొరికింది. అంటే మనం ఫీల్ అవ్వకూడదు, చీర మనం ఎన్ని రూపాయలు ఇచ్చి కట్టామని కాదు, మనం కట్టిన విధానం వల్ల చీరకి ఎంత అందం వచ్చింది. ప్రతివాడు చూడగన భలే ఉంది అనుకోవాలి. ఇంత చేసి ఆ చీర 300 500 అంటే వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు. కాబట్టి బంగారానికి మనం చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో బంగారానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే కదా కేంద్రం మీకు గుర్తుంటే బంగారం మీద కంట్రోల్ పెడదాం అనుకుని ఇంకేం లేదు, మహిళలు మళ్ళీ ఇంకా అసలు చుట్టుపక్కలకి రానివ్వకుండా చేస్తారు. ఏ పార్టీనైనా సరే, బీజేపీ అలాంటి పిచ్చి పనులు చేద్దాం అనుకుని వెనక్కి తగ్గాలి. అది బీజేపీ కాదు, ఇంక ఏ పార్టీ చేసినా, ఈవెన్ కాంగ్రెస్ చేసినా కూడా జనాలు ఊరుకోరు, ఎస్పెషల్లీ మహిళలు ఊరుకోరు. మీరు అనుకుంటున్నారు మహిళలే ఒక కుటుంబానికి పట్టుకొమ్మలు. కాబట్టి మహిళలు బంగారం కొనటం వల్ల మగవాడికే మంచిది. మగవాడికి ఎప్పుడూ కూడా మీరు అనుకుంటారు వీళ్ళు ఆర్థిక మంత్రులు ఎప్పుడూ ఆడవాళ్లే ఇంటికి. హోమ్ మినిస్టర్ కాదు, ఫినాన్స్ మినిస్టర్. ఓకే, ఎందుకంటే ఒక ఆడది 10 మంది వచ్చినా అన్నం పెట్టగలదు, 4 ఉన్నా అన్నం పెట్టగలదు. అది అక్కడే ఆవిడ ఆర్థిక నిపుణత మీకు అర్థమవుతుంది. ఒక కూరని 10 మందికి ఆవిడ పంచినట్టు ఒక మగాడు పంచలేడు. తను తింటా మానేసైనా పెడుతుంది కదా. ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు ప్రతిదీ వాళ్ళని వాళ్ళు తగ్గించుకుని, అంటే వాళ్ళ అవసరాలు తగ్గించుకుని వాళ్ళు బంగారం కొనటానికి కారణం కుటుంబ అవసరాలకు పనికొస్తుందని. సో నిన్నను మళ్ళా మోదీ గవర్నమెంట్ ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం 9వ విడత గోల్డ్ బాండ్స్ తీసుకొస్తుంది, గోల్డ్ సబ్స్క్రిప్షన్ అనాలి. సో దీన్ని ఎప్పుడు డిసెంబర్ 28 నుంచి జనవరి 1 వరకు మీరు కొనుక్కోవచ్చు. ఈ సంవత్సరం డిసెంబర్ 28 నుంచి 25 జనవరి 1 వరకు 50 రూపాయలు తగ్గుతుంది.
ఓకే. సో టోటల్ మీరు 10 గ్రాములు కొన్నారనుకోండి 1440 రూపాయలు కలిసి వస్తుంది మీకు. ఇవన్నింటికి మించి మీరు ఏవైతే ఈ బాండ్స్ తీసుకుంటారో గోల్డ్ బాండ్స్ వాటి మీద 2.5% వడ్డీ ఇస్తుంది. ఓకే. మీ డబ్బుకి ఒక సేఫ్టీ ఉంటుంది. ఇన్ని రకాలు ఉన్నాయి అందులో. అంటే 1440 రూపాయలైనా అని అనుకోకండి. మీరు ఎక్కువ కొన్నప్పుడు అది అమౌంట్ ఎక్కువ అవుతుంది మనకి. సో బంగారం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు 1 కిలో 4 కిలోల వరకు కొనుక్కోవచ్చు అట్లా. సో 4 కిలోలకి అంటే ఇట్లా మీరు క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్తే 10 గ్రాములు ఇంత, 100 గ్రాములు ఎంత, 1000 గ్రాములు ఎంత, అట్లా 10,000, 1440, 14,000 ఎంతకి కిలోకి. అట్లా మీకు ఎంత తగ్గుతుంది? 14,000 అంటే 4 ఇంచుమించు 50,000 తగ్గుతుంది. అట్లా క్యాలిక్యులేషన్ అట్లా ఉండాలి. సో మనం అంటే మనకన్నీ పెద్ద మొత్తంలో కళ్ళకి ఇంపుగా కనిపించాలి కదా, కానీ అనుకుంటాం కానీ చిన్న చిన్న అమౌంట్సే తెలియకుండా పెద్దవవుతాయి. సో ఈ బంగారం కొంటాలు మీరు 1 గ్రామ్ నుంచి కూడా కొనుక్కోవచ్చు. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. 1 గ్రామ్ నుంచి 4 కిలోల వరకు కొనుక్కోవచ్చు. కాబట్టి ఈ ఆఫర్ చాలా మంచిదే నన్ను అడిగితే. ఇప్పుడు ఆడవాళ్ళు తగలేసే కంట బట్టలకి ఇట్లా బంగారం బాండ్స్ తీసుకున్నారనుకోండి, మనకు అవసరానికి అవి పిల్లలు పెడతాయి తప్పకుండా, అంటే డబ్బులు ఇస్తాయి ఒకటి. రెండోది వీటి వల్ల మనం పిల్లల పెళ్ళిళ్ళకి కూడా పనికొస్తాయి. లేదు కట్నం ఇవ్వకుండా, అంటే కట్నం అంటే ఏదో మీరు వరకట్నం అని కాదు నేను చెప్పేది, మన పిల్లల సేఫ్టీకి మన ఆస్తులు ఎలా ఇస్తాం కదా. ఇప్పుడు ఆడ మగ తేడా ఏం లేదు. సో ఆడపిల్లకి మగవాళ్ళకి మనం ఈక్వల్గా ఇచ్చినప్పుడు మనం కూతురికి ఎట్లా బాండ్స్ ఇస్తామో అట్లా కోడలకు కూడా బాండ్స్ ఇవ్వచ్చు, తప్పేం లేదు. యూ హ్యావ్ టు ట్రీట్ దెమ్ యాజ్ ఈక్వల్స్ అన్నమాట, ఈక్వల్ జెండర్ ఇద్దరు కూడా. సో చాలా ప్రయోజనాలు ఉంటాయండి దీన్ని కొనటం వల్ల. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా అసలు మోదీ దృష్టి ఏంటంటే బ్లాక్ మనీ ఎక్కడున్నా బయటకు తీసుకురావాలి. ఈ బాండ్స్ కొనటం వల్ల మనీ ఒక చోట అక్యుములేట్ అవ్వదు, అది బయటకు వస్తుంది. ఎప్పుడూ కూడా మనీ మనకి ఇందులో ఉండాలి, అంటే వాడకంలో ఉండాలి, నిలవ ఉండకూడదు. డబ్బు ఎప్పుడు పిల్లలు పెట్టదు, అలా పడేసి ఉంచితే. సో ఈ నల్లధనం ఏదైతే ఉందో అది బయటికి రావటం వల్ల మంచే జరుగుతుంది. కాబట్టి మనం ఎవరికైనా కూడా అడ్వైస్ చేసేది ఏంటంటే ఆడవాళ్ళకే కానీ మగవాళ్ళకి కానీ కొత్తగా బాండ్స్ కొనుక్కోండి. 9వ విడత కొనటం వల్ల ఏంటంటే మీరు 1 గ్రామ్ నుంచి కొనుక్కోవచ్చు కాబట్టి మీకు దానివల్ల వచ్చే నష్టమే ఉండదు. ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంది కానీ సాధారణంగా తగ్గదు కదా. సో ఫ్లక్చువేషన్ ఉంటుంది, ఏదైనా ఉంటుంది, కానీ సాధారణంగా మనకి ఎప్పుడు కూడా లాభాలే వస్తాయి. కాబట్టి తప్పకుండా మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు గోల్డ్ బాండ్ స్కీమ్ని అయితే వాళ్ళు కొనుక్కోవచ్చు, ఆదరించవచ్చు. ఇప్పుడు మామూలుగా కేంద్రం అంటే 1 గ్రామ్కి 5,000 నిర్ణయించిందండి. అయితే ఇది ఆన్లైన్ అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద కొనుక్కుంటే మనకి గ్రాముకి 50 రూపాయలు తగ్గుతుంది. అది ముఖ్యంగా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.